ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో ఏపీలో వారం పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 5 రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యంతో పాటు ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే ఋతుపవనాలు దక్షిణ కోస్తా జిల్లా వరకు విస్తరించినటువంటి నేపథ్యంలో రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు దాదాపుగా 4 రోజుల పాటు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఋతుపవనాలు మరింత పురోగమనం చెందేందుకు ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం దోహదపడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఏపీలో చాలా ప్రాంతాలకు విస్తరించినటువంటి ఋతుపవనాలు రానున్నటువంటి 2 రోజుల్లో మొత్తం ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు, అంటే ఉత్తర కోస్తా దగ్గర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే అందుకు అనుగుణంగా ఋతుపవనాల రాక, అలాగే అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రానున్నటువంటి 5 రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రానున్నటువంటి వారం రోజుల పాటు వర్షాలు కొనసాగబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఋతుపవనాలు విస్తరించలేదు కనుక కొంత వాతావరణం వేసవిని తలపించే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తే, అలాగే అల్పపీడనం మరింత బలపడితే దాని ప్రభావం పెరిగేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అనిల్, థ్యాంక్ యూ.